హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు అనమాట. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ముందుగా మనం కందిపప్పుని తీసుకొని నేనైతే ఒక చిన్న గ్లాస్తో తీసుకున్నాను అనమాట. సో 2 సార్లు బాగా కడిగి వాష్ చేసుకొని 1 అవర్ నానబెట్టుకోవాలి. అలా నానిన తర్వాత మనకి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక టమాటా అయితే సరిపోయిద్ది. చిన్నవైతే 2, పెద్దదైతే 1. తర్వాత వెల్లుల్లి ఒక 4, అలాగే పసుపు 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం కారం, ఎందుకంటే మనం గోంగూరలో కూడా పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి. సో ఇలా మొత్తం వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మనకి పప్పు కుక్ అవుతుంది కదా, ఈ లోపు మనం గోంగూర కూడా ప్రిపేర్ చేసుకుందాం. సో నేనైతే ఇది వచ్చేసి 2 కట్టల గోంగూర, నేను తీసుకున్న క్వాంటిటీకి 2 కట్టల గోంగూర అయితే తీసుకొని నీట్గా 2 to 3 టైమ్స్ క్లీన్ చేసి ఇలా హాఫ్కి కట్ చేసుకున్నాను అనమాట. సో అలాగే అందులోనే 2 పచ్చిమిర్చి, ఇవి స్పైస్ ఉంటాయి కాబట్టి 2 వేసుకున్నాను. లేదా మీకు స్పైస్ తక్కువ ఉంటే 3 నుంచి 4 వేసుకోవచ్చు. నేనైతే 2 వేసుకొని మధ్యకి కట్ చేసుకున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే మనకి తొందరగా ఉడుకుతుంది. కొంచెం సాల్ట్, అలాగే నేను తీసుకున్న క్వాంటిటీకి 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి గోంగూర అనేది మెత్తగా స్మాష్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో మనకు ఒకవైపు అయితే కుక్కర్ విజిల్ కూడా వచ్చిందనమాట, పప్పు కూడా కుక్ అయిపోయింది. సో ఇంకో వైపు చూసుకుంటే మనకు చూసారు కదా, ఆ వాటర్ అంతా మనకి మొత్తం వాటర్ అంతా అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి మెత్తగా. సో మనకి పప్పు చూసారు కదా, మొత్తం మెత్తగా ఉడికిపోయింది. సో ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న దాంట్లో మనం ఇందాక చూపించాను కదా, మనకి గోంగూర కూడా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయింది కదా. సో ఆ ఉడికిపోయిన గోంగూరని ఈ పప్పులో వేసుకోవాలన్నమాట. ఈ పప్పులో వేసుకొని స్టవ్ ఆన్ చేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ మనం ఒక పక్క అయితే పోపు అయితే రెడీ చేసుకున్నాము. చూసారు కదా, మనకి టేస్ట్ అయితే ఇట్లా చేసుకుంటే ఏంటంటే మనకి పప్పు ఉడుకుతుంది. మొత్తం మనం కలిపి మిక్స్ చేయడం వల్ల ఏంటంటే మనకి పప్పు అనేది తొందరగా ఉడకదనమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అయితే పోపు అయితే రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వనివ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులు మీరు సో పోపు అనేది కొంచెం వేయిన తర్వాత అందులో ఎండుమిర్చి మధ్య కట్ చేసి వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 4 నుంచి 5 గార్లిక్ వేసుకోవాలి. మనకి గార్లిక్ అనేది ఆయిల్లో ఫ్రై అయితే ఆ ఫ్లేవరే వేరేగా ఉంటుందన్నమాట. సో అయిపోయిన తర్వాత అందులో ఇంగువ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగు వేసుకోవడం వల్ల మనకి తొందరగా డైజెస్ట్ అవుతుంది అనమాట. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అలా స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు కూడా వేసుకొని ముందుగా రెడీ చేసుకున్న పప్పులో వేసుకుంటే మనకి ఎంతో టేస్టీ రుచికరమైన గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయిందనమాట. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. విడిగా గోంగూర తినని వాళ్ళు ఇలా పప్పులు ట్రై చేయండి, చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.